పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజు సినిమాలతో ప్రేక్షకుల్నే కాదు మర్యాదలతో తన చుట్టూ ఉన్న వారిని కూడా మెప్పిస్తాడు. రికార్డుల్లో రారాజు, దానంలో కన్నుడు, అభిమానులకు దేవుడు, మంచితనానికి మారుపేరు. ఆయన గురించి తెలిసిన వాళ్ళు చెప్పే మాటలివి. ప్రభాస్ భోజనం పెడితే ఏ రేంజ్లో ఉంటుందో ఇప్పటికే అందరికీ తెలుసు. ఆయనతో పనిచేసిన వాళ్ళు, ఆయనతో నటించిన వాళ్ళు ప్రభాస్ పెట్టిన ఫుడ్ గురించి పలు ఇంటర్వ్యూల్లో గొప్పలు చెబుతూ ఉంటారు. ప్రభాస్ ఇంటికి వెళ్ళినా కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తాడు. ప్రభాస్ అక్షయ పాత్ర లాంటివాడు అని పొగుడుతూ ఉంటారు. తాజాగా విలక్షణ నటుడు జగపతి బాబుకు కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఎదురైంది. ప్రభాస్ ఆదిత్యానికి ఆ సీనియర్ యాక్టర్ బకాసురుడయ్యాడు. ఉప్పలపాటి ప్రభాస్ రాజు, ఇది డార్లింగ్ అసలు పేరు. రాజుల కుటుంబం పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగుల్తూరు సొంతూరు. ఇక వీరి మర్యాదలు అయితే వేరే లెవెల్లో ఉంటాయని అందరికీ తెలిసిందే. ముందు నుంచి ప్రభాస్ ఇంటికి ఎవరొచ్చినా వారికి కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తారు వీరి కుటుంబ సభ్యులు. వద్దన్నా మరి అన్ని వెరైటీలు చేసి మరీ తినిపిస్తారు. ప్రభాస్తో పనిచేసేవారు చాలామంది ప్రభాస్ ఆతిథ్యం గురించి చెప్పుకువచ్చిన సందర్భాలు కోకొల్లలు. ప్రభాస్తో పనిచేసిన చాలామంది హీరోయిన్లు, కో యాక్టర్స్ ప్రభాస్ ఆతిథ్యం తీసుకొని ఆనందపడిపోయేవారు. ఇక జగపతి బాబు కూడా ప్రభాస్ భోజన విందుకి ముగ్ధుడయ్యాడు. భీమవరంలో సినిమా షూటింగ్కి వచ్చిన తనకు వివాహ భోజనాన్ని తలపించే భోజనం రాజుగారు పంపించారని, ప్రభాస్ తనకి పంపించిన ఫుడ్ని ఓ వీడియోని తీసి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ప్రభాస్ పంపించిన ఆ ఫుడ్ని బకాసురుల్లా తిని కుంభకర్ణుల్లా పడుకున్నానని ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. ఇలా భోజనంతో చంపేయడం భీమవరం రాజులకే సొంతమని జగపతి బాబు తన ఇన్స్టాలో తెలిపాడు. ప్రభాస్ మంచి భోజన ప్రియుడనే విషయం చాలా మందికి తెలుసు. ఎంత ఫుడ్ లవర్ అయినా సినిమాల విషయంలో డైట్ ఫాలో అవుతూ కరెక్ట్ బాడీని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఇక ఆయన ఇంట్లో లేదా షూటింగ్లో బోలెడని వెరైటీ వెజ్ అండ్ నాన్ వెజ్ వంటకాలు ఉండాల్సిందే. ఎప్పుడూ ఒంటరిగా తినే అలవాటు లేని ప్రభాస్ భోజనం చేసే సమయంలో ఆయనతో పాటు 10 నుంచి 20 మందితో ఖచ్చితంగా కలిసి ఉండాల్సిందేనట. కొన్నిసార్లు సెట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభాస్ ఇంటి నుంచి భోజనాలు వస్తుంటాయట. ఇప్పటికే ప్రభాస్ వంటల్లో వెరైటీలతో ఎలా మొహమాట పెట్టేశాడో రాజమౌళి దగ్గర నుంచి పూజా హెగ్డే, శ్రద్ధాదాస్, కృతి సనన్, కరీనా కపూర్ లాంటి హీరోయిన్లు చెప్పుకొచ్చారు.